హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్రెంట్ లైఫ్ విత్ శిల్ప. రీసెంట్ గా నేను ఒక వీడియో చేశాను అనమాట. లలిత సహస్రనామాలు అర్థం చేసుకొని చదువుతున్నారా లేదా అని. చాలా మందికి మనకి లలితాదేవి అమ్మవారు అంటే మనకి చాలా ప్రేమ భక్తి ఉంటాయి కదా. ఆ భక్తితో మనం చదువుకోవాలని కోరికతో నేర్చుకొని కష్టపడి చదువుతూ ఉంటాం. ఇంకా మనం మీనింగ్ తెలుసుకొని చదివాము అంటే ఇంకా బాగా కనెక్ట్ అవ్వచ్చు అనమాట. స్పిరిచువల్ గా మనకి చాలా కాన్ఫిడెంట్ గా చాలా బాగుంటుంది. సో అందుకే అనమాట లలితా సహస్రనామాల్లో ఉన్న అన్ని శ్లోకాలు కూడా ఒక్కొక్క శ్లోకం తీసుకొని ఎవ్రీ వీడియోలో ఒక్కొక్క శ్లోకం అనమాట తీసుకొని నీట్ గా అందరికి అర్థమయ్యేలాగా మనం నార్మల్ గా యూజ్ చేసే భాష ఉంటుంది కదా, ఆ టర్మ్స్ యూజ్ చేసి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఈజీగా అర్థమవుతుంది కదా మనం అలా డిస్కస్ చేసుకుంటే. సో మనం స్టార్ట్ చేద్దాం అనమాట. సో ఈ రోజు అయితే మనం ఫస్ట్ శ్లోకంతో స్టార్ట్ చేద్దాం. మనలో చాలా మంది లలితా సహస్రనామాలు ఇలాంటి బుక్లోనే చదువుతూ ఉంటాం కదా. అంటే చాలా మంది ఈ బుక్ని యూజ్ చేస్తూ ఉంటారు అమ్మవారి శ్లోకాలు చదవడానికి. సో దట్ నేను కూడా ఈ బుక్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు నెక్స్ట్ టైం చదివేటప్పుడు ఈ బుక్కే మీకు అది ఇక్కడ చూస్తారు కదా నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, మీరు కూడా మీ బుక్లో మీరు చూసినప్పుడు సో బాగా గుర్తుంటుందన్నమాట. అంటే మీరు చదివేటప్పుడు నేను ఏదైతే మీనింగ్ చెప్పానో ఆ మీనింగ్ని ఆ వర్డ్స్కి మీరు కనెక్ట్ అయ్యి చదవగలరు. మనమైతే ఇంకా ఈ శ్లోకాలకి మీనింగ్ అనేది తెలుసుకుందాము. ఈరోజు మనం ఫస్ట్ శ్లోకంకి మీనింగ్ ఏంటో తెలుసుకోబోతున్నాము. ముందుగా నేను శ్లోకాన్ని చదువుతాను. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత. మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత. ఇదన్నమాట ఫస్ట్ శ్లోకము. మీరు ఒకసారి ఇలా ఫాలో అవుతూ ఒకసారి ప్రాక్టీస్ చేశారు అంటే మీరు కూడా ఈజీగా చదివేస్తారు. ఇప్పుడు మనం ఈ ఫస్ట్ శ్లోకానికి మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. శ్రీమాత, శ్రీ అంటే శుభము అని అర్థం. మాత అంటే తల్లి, అంటే శుభములు కలిగించే తల్లి అని అర్థం. ఎవరికి తల్లి? ఈ జగం అంతటికి కూడా తల్లి అని అర్థం. శ్రీమాత అంటే ఇదన్నమాట మీనింగ్. శ్రీ మహారాజ్ఞి, మహా అంటే గొప్ప, రాజ్ఞి అంటే రాణి, అంటే మహారాణి అన్నమాట. అంటే ఎవరికి రాణి? ఈ విశ్వం అంతటికి కూడా అమ్మవారు రాణి. శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే అమ్మవారు సింహాసనం మీద కూర్చొని ఉంటారు అని. సింహాసనం అంటే రాజసం అన్నమాట. ఈశ్వరి అంటే అధిపతి, మహిమ గల సింహాసనాన్ని అధిష్ఠించిన పరమేశ్వరి అని అర్థం. చిదగ్నికుండ సంభూత అంటే చిద్ అంటే జ్ఞానము, అగ్ని అంటే అగ్ని, కుండ అంటే యజ్ఞము, సంభూత అంటే పుట్టింది. దేవ కార్య సముద్యత అంటే జ్ఞాన అగ్నిగుండంలో నుంచి ఉద్భవించిన మహాశక్తి అని అర్థం. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా అమ్మవారి గురించి. దేవతలందరూ కలిసి యజ్ఞగుండం చేస్తారు. అంటే ఎందుకు? బండాసురుణ్ణి చంపడానికి. ఇదంతా కూడా దేవకార్యం అన్నమాట. ఆ దేవకార్యం కోసం అమ్మవారు చిదగ్నికుండలో నుంచి పుట్టారు అని అర్థం. పుట్టారు అని అందరికీ అర్థం అవ్వాలని చెప్తున్నానండి. ఆవిర్భించారు కదా యజ్ఞంలో నుంచి, అదే అన్నమాట. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే దేవతల రక్షణ కోసం అమ్మవారు అవతరించారు అని అర్థం. మరొక్కసారి ఈ శ్లోకాన్ని చదివి మీ అందరికీ కూడా సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్తాను. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత అంటే ఈ జగాన్నంతా పాలించే అమ్మ, సింహాసనం మీద కూర్చొని ఉండే రాజాది రాజేశ్వరి, జ్ఞాన అగ్నిలో నుంచి జన్మించిన శక్తి, అంటే దేవతల రక్షణ కోసం అవతరించింది అని అర్థం. సో ఇదండి ఈ శ్లోకానికి అర్థము. మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయొచ్చు, నేను రిప్లై ఇస్తాను. లాస్ట్ వీడియోలో నేను ఇంట్రడక్షన్ లాగా అమ్మవారి కథ గురించి చెప్పాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు, ఒకసారి చెక్ చేయండి. సో మనం నెక్స్ట్ వీడియోలో రెండో శ్లోకం గురించి తెలుసుకుందాము. ఈ ఫస్ట్ శ్లోకానికి మీకు మీనింగ్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం మీరు చదివేటప్పుడు ఈ వర్డ్స్ చదువుతారు కదా, నేను ఏ మీనింగ్ అయితే చెప్పానో దాంతో కనెక్ట్ అవుతూ అమ్మవారిని ఊహించుకుంటూ చదవండి. ఏదో చూసి చదివేదానికంటే కూడా ఆ వర్డ్స్ని చూస్తూ అర్థం తెలుసుకుంటూ అమ్మవారిని ఆ అర్థంతో ఊహించుకుంటూ చదివితే చాలా మంచిది. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.